గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి సింగపూర్ కు ఇండిగో సర్వీసులు మొదలయ్యాయి. 5 ఏళ్ల తరువాత గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి సింగపూర్ కు సర్వీసులు ప్రారంభించింది ఇండిగో సంస్థ. ఇకపై వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ లేకుండానే వారంలో 3 రోజులు సింగపూర్ కు సర్వీసులు నడపనుంది. ఈ రోజు ఉదయం 7:45 సింగపూర్ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకుంది. ఆ విమానంలో 151 మంది ప్రయాణికులు వచ్చారు. మరలా 10:05 గన్నవరం విమానాశ్రయం నుంచి సింగపూర్ కు బయలుదేరింది ఇండిగో విమానం. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక చొరవతో గన్నవరం టు సింగపూర్ సర్వీసులు షురూ అయ్యాయి. వైసీపీ ప్రభుత్వంలో విమాన సర్వీసులు పూర్తిగా తగ్గాయని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. ఈ రోజు 45 విమాన సర్వీసులు తిరుగుతున్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత 50% విమానాలు పెరిగాయని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవతో సింగపూర్ సర్వీస్ మళ్లీ ప్రారంభమైందని యార్లగడ్డ వెల్లడించారు. 14-19 మధ్యలో దాదాపు 30 ఫ్లైట్లు ఉన్న పరిస్థితి. తర్వాత ప్రభుత్వంలో అవి తగ్గిపోయిన పరిస్థితి. ఈ రోజున 48 ఫ్లైట్స్ తిరుగుతున్నాయి ఈ ఎయిర్పోర్ట్ నుంచి పర్ డే. అలాగే 4000 మెంబర్స్ ట్రావెల్ చేస్తున్నారు ఎవ్రీడే ఫ్రమ్ దిస్ ఎయిర్పోర్ట్ టు అదర్ లొకేషన్స్. అంటే 50% ఫ్లైట్స్ పెరిగినాయి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఆల్మోస్ట్ 40-50%. కానీ గత ప్రభుత్వ హయాంలో ఆ ఫ్లైట్ కూడా క్యాన్సిల్ అయింది. మళ్ళీ కేంద్ర మంత్రిగా మన ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు అయిన తర్వాత ఆయన చూపించిన ప్రత్యేక చొరవతో ఇండిగో ఎయిర్లైన్స్ సింగపూర్కి ఎయిర్ బస్ 320ని ఈ రోజు నుంచి స్టార్ట్ చేసినందుకు రామ్మోహన్ నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.